శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి తీరు తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ లెవెల్లో మైనస్గా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది క్రమంగా వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతోంది. వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరగడానికి కారణమవుతోందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కనుక సభలో ఉంటే ప్రజా సమస్యలపై ప్రస్తావించేది, ప్రజా సమస్యల గురించి మాట్లాడేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్య గురించి, యూరియా సమస్య గురించి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి, పేదల నుంచి భూములు లాక్కొనే అంశం గురించి, ఇలా వివిధ అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేవారు, మాట్లాడేవారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. ఎంతో కొంత ప్రజలకు కొంత సాంత్వన చేకూరేది, కొంత భరోసా దక్కేది. జగన్మోహన్ రెడ్డి మా అంశంపై మాట్లాడుతున్నారని ఒక వారికి నమ్మకం కలిగేది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సభలో లేకపోవడం కారణంగా తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులకు ఇష్టారాజ్యంగా మారింది. తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు, ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత అజెండాలను చెప్పడానికి, మాట్లాడడానికి విలువైనటువంటి శాసనసభ సమావేశాల సమయాన్ని వాడుకుంటూ వృధా చేస్తున్నటువంటి వైనాన్ని ప్రజలు హర్షించడం లేదు, వ్యతిరేకిస్తున్నారు. కీలకమైనటువంటి అంశాలపై చర్చ జరగాల్సింది పోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చిన్న చిన్న అంశాలపై చర్చిస్తోందంటూ ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, అంచనా వేస్తున్నారు. ఇటీవల పీసీబీ గురించి బోండా ఉమా మాట్లాడడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అంటూ ప్రశ్నించడం, ఒక కంపెనీకి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తన మాట వినడం లేదని బోండా ఉమా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ అంశం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, వెంటనే అధికారులను అందుకు సంబంధించిన వారిని పిలిపించుకొని మాట్లాడడం, ఈ తంతంగం అంతా కూడా ప్రజలకు ఏమి ఉపయోగం, ప్రజలకు దీనివల్ల ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అన్న ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతున్నటువంటి సందర్భం. మరోవైపు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కనీసం తన లెటర్తో ఒక సీఐని బదిలీ చేయమని చెప్పినా జరగడం లేదంటూ అసెంబ్లీలో మాట్లాడడం ఆశ్చర్యకరంగా మారింది. హోంమంత్రితోనో లేదో ఆ శాఖకు సంబంధించిన అధికారులతోనో మాట్లాడాల్సినటువంటి అంశాన్ని విలువైనటువంటి శాసనసభలో మాట్లాడడం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇక ఎలాంటి సమస్యలు లేవు అన్నట్టుగా బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారం ఉందన్నది అక్కడి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సమస్య ఉంది. ఏ నియోజకవర్గం సమస్య గురించి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించడం లేదు. కేవలం వైఎస్ఆర్సీపీని దూషించడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి సమయాన్ని వృధా చేస్తున్నారు తప్ప శాసనసభలో విలువైనటువంటి సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి, చర్చకి వాడుకోవడం లేదన్న వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి BBB పద్ధతిలో నిర్మించే విధానంలో ప్రైవేటు లేదు, ప్రభుత్వ ఆజమాయిషి ఉంటుంది, ప్రైవేటు కేవలం నిర్మిస్తుంది, నిర్వహిస్తుంది అంటూ ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రజలకు ఆ అంశంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. BBBలో ప్రైవేటు లేకుండా ఎక్కడికి పోయింది? ఇటీవలే హైదరాబాద్ మెట్రో రైలును ఎలాంటి కంపెనీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వదులుకున్న విషయాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలాంటి హైదరాబాద్ మెట్రో రైలును BBB అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా నిర్మించింది, నిర్వహించింది. కానీ కంపెనీ నష్టాల బాట పట్టడంతో ఆ కంపెనీ హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో రైలును వదులుకుంది, ఆ ప్రభుత్వానికి అప్పగించింది, అప్పులను కూడా ప్రభుత్వానికే అప్పగించింది. ఎల్ఎన్టీ పెట్టినటువంటి పెట్టుబడిని ప్రభుత్వం నుంచి తిరిగి దక్కించుకోనుంది. ఇది ప్రజా రవాణాకు సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో జరిగినటువంటి వ్యవహారం. ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు ఉదంతమే BBB పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైద్యం, విద్య, ప్రజా రవాణా ఈ మూడు కూడా ప్రభుత్వమే నిర్వహించాలి. ఇవి ప్రైవేటు వారికి లాభదాయకం కాదు. ఒకవైపు ప్రజలకు సేవ చేస్తూనే ప్రైవేటు వారు లాభాలు సంపాదించుకోవాలంటే సాధ్యం కాదు. BBB పద్ధతిలో ఈ మూడు రంగాల్లో అది సాధ్యమయ్యే అంశం కాదు. ఈ మూడు రంగాలు ప్రజల జీవితాలపైన నేరుగా ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్రజా వైద్యానికి సంబంధించి ప్రభుత్వమే నిర్మించాలి మెడికల్ కాలేజీలు అన్నది వైఎస్ఆర్సీపీ వాదన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన. ఎలాంటి మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఉదాహరణ చూసైనా BBB పద్ధతి నుంచి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పద్ధతి నుంచి, విధానం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నది వైఎస్ఆర్సీపీ వాదన. ఈ అన్ని అంశాలు వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ గా మారుతున్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెగిటివ్ గా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరగడానికి ఈ అంశాలు ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.
ప్రజల్లో వ్యతిరేకిస్తున్నారు, కానీ ప్రజలు బయటికి రావడం లేదు. కానీ ప్రజల మనసుల్లో మాత్రం ప్రైవేటీకరిస్తే ఎలా ఉంటుందో తెలుసు, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి ప్రజలకు ఆ ఖర్చు ఎలా ఉంటుందో తెలుసు, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు, ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ప్రజల్లో గూడు కట్టుకొని ఉన్నటువంటి ఈ ఆగ్రహం ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా రుచి చూపిస్తారనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.